ఫస్ట్ లేవగానే వాళ్ళ డాడీ అయితే విష్ చేశారండి ఈక్షితకి హ్యాపీ బర్త్డే అని. చిన్న గుడ్డ చూడండి అలా చూస్తుంది, ఏం చేస్తున్నాడు డాడీ అని. తర్వాత చిన్న గుడ్డ చేత చెప్పించామండి హ్యాపీ బర్త్డే అక్క అని. తర్వాత వాళ్ళ తాతయ్య వచ్చాడు హ్యాపీ బర్త్డే చెప్పను. వాళ్ళ మామ చేత హ్యాపీ బర్త్డే చెప్పించుకుంది. తర్వాత వాళ్ళ అమ్మమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ కూడా హ్యాపీ బర్త్డే చెప్పింది. ఆ డ్రెస్ అయితే లేచినప్పటి నుండి ఎన్నిసార్లు చూసుకుంటుందండి. ఇక్కడైతే ఈవినింగ్ 6కి అలా స్టేజ్ డెకరేషన్ స్టార్ట్ చేశారు. ఇది ఇంకా ప్రాసెసింగ్లో ఉంది, చేస్తూ ఉన్నారు. అయిపోయిన తర్వాత మేము ఇంకా రెడీ అయిపోయి ఈక్షిత పూజ చేపిద్దామని వచ్చాము. ఇదైతే టెంకాయ కొట్టుకుంటానికి మొక్కుకుంటున్నాం. టెంకాయ ఎలా కొట్టాలి మమ్మీ అని చెప్పి అడుగుతుంది అది. మేమైతే టెంకాయ కొట్టడం స్టార్ట్ చేసి ఇంకా స్టేజ్ దగ్గరికి తీసుకెళ్ళాను ఈక్షితని. ఇదైతే స్టేజ్ డెకరేషన్ అండి, ఓవరాల్ బాగా వచ్చింది. ఈక్షిత ఇంకా కేక్ పెట్టలేదు ఏం మమ్మీ అని అంటుంది. వస్తుంది అని చెప్తున్నా. ఒక ఫోటో క్లిక్ అండి ఇక్కడ. ఈ డ్రెస్ చాలా పొడవుగా ఉన్నింది ముందర, కానీ ఇప్పుడు మాత్రం చూసేదానికి అసలు కనిపించట్లేదు ఆ టేబుల్ పెట్టడం వల్ల. ఇదైతే కేక్ అండి, పెప్పా పిగ్ కేక్. వాళ్ళ డాడీ చూడండి ఎలా ఉన్నాడో, అసలు ఖాళీయే లేదు నిన్న, ఫుల్ వర్క్. ఇంకా మా చిన్న పాపను మిస్ అయ్యామని చిన్న పాపను కూడా తీసుకున్నాం స్టేజ్ మీదకి. అదైతే అస్సలు కామ్గానే లేదండి నిన్న. ఫుల్ ఇక్కడ కొంచెం ఎండగా అలా అలా ఉన్నింది ఒక్కగా, అందువల్ల ఫుల్ ఏడుస్తూనే ఉన్నింది. వీళ్ళైతే అదే కేక్ కోసేదానికి చూడ్డానికి వచ్చారు వాళ్ళ నానమ్మ తాతయ్య ఇంకా పక్కన వాళ్ళంతా నైబర్స్ అంతా. ఈక్షి అయితే ఎప్పుడు వస్తారు ఎప్పుడు తినేద్దాం అని ఉంది. మధ్యలో మా చిన్న బుడ్డను ఆడించుకుంటున్నాం బెలూన్స్తో. అసలు నిన్నైతే చాలా ఏడుస్తూనే ఉన్నింది. ఇదైతే స్టార్ట్ చేసినాము ఇంకా క్యాండిల్ బ్లో చేయడం ఈక్షి. ఇది కొయ్యకముందే ఎన్నిసార్లు కేక్ పట్టుకొని ఎన్నిసార్లు కొయ్యాలి అని ఆలోచిస్తూ ఉంది. ఫైనల్గా కట్ చేసేసింది. నా ఆనందమే వేరు అసలు. మా చిన్న పాప అయితే అస్సలు అన్కంట్రోలబుల్ నిన్న. మరి అక్కడ కోసేటప్పుడు మళ్ళీ పెద్ద పీస్ రాలేదంట. వాళ్ళ డాడీని చూడండి ఏడుస్తూ. పోయినసారి బర్త్డేకి కూడా సేమ్ ప్రాబ్లం అండి. ఇంకందుకే పెద్ద పీస్ కోసేసి దానికి ఇచ్చేస్తే తింటూ ఉంటుంది ఆ కేక్ పీసు. చూడండి ఎలా ఏడుస్తుందో. సో వాళ్ళ డాడీయే కట్ చేస్తున్నాడు, కొంచెం పెద్ద బిగ్ పీస్గా కట్ చేసి ఇచ్చేద్దాం దీనికి అని. ఫైనల్గా పెద్ద పీస్ కట్ అయింది. ఇంకా దానికి వేసేయడం ఆలస్యం, వెళ్ళిపోయి తినేస్తుంది ఫస్ట్. అదిగో చూడండి, ఇప్పుడు ఆ పీస్ దానికి కావాలండి, లేకపోతే రచ్చ చేసేస్తుంది. ఇప్పుడైతే హ్యాపీ అండి అది. దాని పీస్ దానికి చేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ పీసే మేము అందరికి పెట్టడానికి యూస్ చేస్తాం, ఎందుకంటే కొంచెం తింటుంది, తర్వాత ఆ మిగతాదంతా ఈ కేక్ని ఖరాబ్ చేయకుండా ఆ పీసెసే అందరు వచ్చిన వాళ్ళు పెట్టడానికి అక్కడే పెట్టాము. చూసుకుంటుంది మళ్ళీ పెప్పా పిగ్స్ వచ్చాయా లేదా అని. ఈ పెప్పా పిగ్ కేక్ కూడా ఒక స్టోరీ ఉందండి. ఫస్ట్ కార్టూన్ ఛానల్లో చూస్తూ ఉంది పెప్పా పిగ్. అలాంటి కేక్ ఉంటుందా లేదా మమ్మీ అని అడిగింది. సరే ఉంటుందిలే అని అనుకున్నాము. అది ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయని అనింది. సరే సెర్చ్ చేస్తే వచ్చింది కేక్. సేమ్ ఇదే కేక్ కావాలి మమ్మీ నాకు అని చెప్పి గోల. మళ్ళీ అందరు నవ్వుతున్నారని మళ్ళీ గోల చేస్తుంది. చూడండి అంతదాకా ఆగదు అసలు.
ఫైనల్గా తింటుంది. ఆ కేక్ దానికి ఇవ్వలేదని చూడండి, మళ్ళీ రచ్చ. చూడండి, ఆ పెప్పా పిక్స్ అవన్నీ చూడడానికి కాదు, అవి అవి ఎలా అయినా దాన్ని ఖరాబ్ చేయాలి, అప్పుడు దాకా ఊరుకోదు. అవి తీసేయాలని చెప్తుంది వాళ్ళ డాడీకి అక్కడ నుంచి. అది కూడా కావాలంట, నోట్లో పెట్టిందే కాదు. దాని సాటిస్ఫాక్షన్ కోసం దాని ముందే ఆ కేక్ పెట్టాము, కొంచెం కోసిచ్చి. చూడండి దాని హ్యాపీనెస్. ఎట్ ఏ టైం 2 ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయి, హ్యాపీనెస్ వెంటనే మళ్ళీ సాడ్. అది తినేసి కొంచెంసేపు అయ్యాక వస్తా అని చెప్తుంది. అప్పటికే టైం అయిపోయిందండి, 9:30కి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. 10కి స్టార్ట్ చేసాము. కేక్ మామూలుగా బయట నుండి తీసుకురావడం లేట్ అయింది, రెడీ చేసి పాపని లేట్ అయిపోయింది. వీళ్ళ నానమ్మ తాతయ్య ఫస్ట్ ఇస్తున్నారు. అదే మనీ ఏదో ఇస్తే వద్దని చెప్తుంది వాళ్ళకి. ఫొటోస్కి పోజ్. కేక్ పెట్టమంటే వద్దని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ కేక్ ఎన్నిసార్లు చూసుకుంటుందా అండి, అదేమన్నా ఖరాబ్ అయిందో ఏంటో అని. మళ్ళీ అక్కడ వెళ్ళి కొంచెం ఆ పీస్ తింటూ ఉంటుంది కోసిచ్చింది. ఇప్పుడు మా డాడీ వాళ్ళు అయితే వచ్చారు ఫోటోకి మళ్ళీ. మళ్ళీ వచ్చారు, కేక్ పెట్టలేదు ఏందని మళ్ళీ ఏడుస్తుంది ఇంకా. ఫైనల్గా కేక్ ఉండాలి అంతే. ఇప్పుడైతే బ్లెస్సింగ్స్ అండి. ఫోటో చూడండి ఎలా పోజ్ ఇస్తుందో. వాళ్ళ నానమ్మ కేక్ తినిపిస్తుంది. పాపం మా హస్బెండ్ ఇవాళ నిన్నంతా పనే అండి. కరెక్ట్గా ఈక్షి బర్త్డే టైంకి వచ్చాడు అంతే. మార్నింగ్ ఆల్మోస్ట్ 10కి వెళ్ళాడు, మధ్యాహ్నం అన్నం కూడా సరిగ్గా తినలే, ఇప్పుడు వచ్చాడు. కేక్ అంతా కావాలి నుండి తీసుకురావాలండి, విట్రగుంట కాదు. సో అక్కడ నుండి తీసుకొచ్చి అన్నీ సర్ది చేసే టైంకి 10 అయిపోయింది. మళ్ళీ చూడండి నన్ను కూడా అడుగుతుంది కేక్. సగం కేక్ ఇక్కడే తినేస్తుందండి, ఇంక వెళ్ళిన తర్వాత ఏం తినడానికి ఉండదు. స్టేజ్ దిగాక అడిగి మరీ పెట్టించుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ డాడీని కూడా పెట్టమంటారు చూడండి. ఓన్లీ కాన్సన్ట్రేషన్ తినడమే, ఇంక వేరేదే లేదు. చూడండి వాళ్ళ డాడీ పెట్టలేదని మళ్ళీ గోల. ప్రతి ఇయర్ ఈక్షి బర్త్డే ఓకే నార్మల్గా చేద్దాం అనుకుంటాం, కానీ ఎలా అయినా గ్రాండ్గా అయిపోద్దండి. అది ఎలా సెట్ అయిపోతుందో తెలియదు. వాళ్ళ మామ ఆశీర్వాదం ఫస్ట్, తర్వాత కేక్. వాడికి చెప్తుంది ఈ పీసే పెట్టు అని.
ఎలా అయినా ఫుల్ డ్రామా చేసిందండి ఫుల్ ఆ కేక్ దగ్గర తినే దగ్గర. ఎందుకంటే ఇక్కడే నాకు ఛాన్స్, కిందకి దిగితే ఛాన్స్ లేదు తినేదానికి అని. స్టేజ్ మీద అయితే ఏం అనలేం కదా, తినేస్తుంది. ఫోటో తీసుకోమంటే కూడా ఇంట్రెస్టెడ్గా లేదు, ఓన్లీ కేక్. అందరు రండి కేక్ పెట్టండి అని అంటుంది. పెప్పర్ పిగ్ కావాలంట మళ్ళీ. ఫుల్ ఫుల్ అక్కడంతా కేక్ చుట్టే అండి, ఇంక వేరేది లేదు ఈక్ష ధ్యాస అంతా. నైబర్స్ వచ్చారండి, వాళ్ళు గిఫ్ట్ అవి ఇవి తీసుకొచ్చారు. ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చి తర్వాత కేక్ కొంచెం పెడతారు. ఈక్షకి అయితే పండగే నిజంగా ఈరోజు. హెవీగా చేయడం కంటే బ్యాక్గ్రౌండ్ ఇలా చేసుకోవడం బెస్ట్ అండి, సింపుల్గా. హెవీగా కూడా అంత లుక్గా ఉండదు బర్త్డేస్కి. ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా మా డాడీ వాళ్ళే చేశారండి. మా డాడీకి ఇవి ఉన్నాయి. ఈక్షి వాళ్ళ ఫ్రెండ్ అండి ఈ పిల్లడు, ఆడుతూ ఉంటాడు. వాళ్ళు కూడా వచ్చారు, ఇంకా వాళ్ళు కేక్ తినిపించి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ కేక్ పీస్ దానికి తినిపిమని చెప్తున్నాము. ఈక్షిత అయితే ఎంతమంది అయినా తినిపించండి, నేనైతే తినేస్తాను అని అనుకుంటుంది. బర్త్డే అంటే పిల్లలే అండి, పిల్లలు లేకుండా బర్త్డే అంత లుక్ ఉండదు, అంత బాగుండదు కూడా. ఇక్కడ చూడండి ఫోటో సెక్షన్, మా డాడీ మా చిన్న పాపకి వాళ్ళ కొడుక్కి. చిన్న పాప అయితే అసలు తీసుకుంటే ఏడ్చేస్తుందండి ఫుల్, దానికి అసలు చాలా చికాకు అయిపోయింది. ఈక్షిత అయితే బాగానే వేయించుకుంది, ఏం ఏడవకుండా అలా. వాళ్ళ డాడీ చూడండి ఇక్కడ కూడా ఖాళీ లేదు పాపం, ఫుల్ ప్రొడక్షన్ వర్క్ అంట, అస్సలు ఖాళీ లేదు. అయినా కానీ వచ్చాడు ఈక్షి కోసం పాపం. ఈక్షి మనం కొంచెం వదిలేసామనుకో కేక్ని ఏదో ఒకటి చేసేస్తుంది. చూడండి ఇప్పుడు 4 లాగేసింది, అలా అక్కడ ఉండే కూడా లాగేస్తుంది. అందుకే మేము ఒక గంట కనిపెట్టే ఉన్నాం నేను మా తమ్ముడు. దాని ఆనందం చూడండి, 4 మళ్ళీ అది పెట్టిందంట. పాపం వాళ్ళ డాడీ అయితే ఒక 5 days నుండే ప్లాన్ చేశాడండి, ఈక్షకి అలా చేయాలి ఇలా చేయాలి, ఈ డెకరేషన్ ఈ ప్లాన్ అంతా ఆయనదే. మా డాడీ వాళ్ళకి చెప్పి అన్నీ చేయించి లాస్ట్లో పాపం టైం లేదు ఆయనకి. వీళ్ళు మా మామ కూతురండి ఆ పాప. మా అమ్మ అందరూ ఫోటో సెక్షన్. మా అమ్మకు చెప్తుంది కేక్ ఇంకా పెట్టచ్చు, ఎందుకు నువ్వు అంతే పెట్టావని. మా అమ్మమ్మ అండి ఆమె. ఈక్ష అయితే మాట్లాడుతూనే ఉంటుంది, ఆ కేక్ తింటానే ఉంటుందండి, అదే దాని పని. వాళ్ళ డాడీకి చెప్తుంది రా డాడీ మనం ఫోటో తీసుకుందాం ఇంకా అని. ఇదైతే చిన్న పాపతో ఫోటో సెక్షన్ అండి. చిన్న పాప చెప్పాను కదా అస్సలు సహకరించలేదు. ఇదైతే పెప్పా పిగ్ది ఆ కేక్, దాని గిఫ్ట్ వచ్చింది కదా అదైతే వదలట్లేదు, మళ్ళీ ఎవరైనా తీసేసుకుంటారేమో అని. ఇదైతే ఇంటి పక్కన పిల్లలండి వీళ్ళంతా. ఈక్షకి అయితే చాలా ఆడుకోవడానికి అంత, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వీళ్ళతోనే అండి ఆటలాడేది. చాలా బాగా ఆడుకుంటారు పిల్లలంతా, ఈక్షని బాగా ఎంగేజ్ చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు. దానికైతే తెలియదు అసలు. నేను కూడా బాగుంటానండి వీళ్ళతోటి.
వస్తారు. నేను వచ్చానంటే వచ్చేస్తారు ఇంటికి. వచ్చేసి బాగా ఆడుకుంటూ ఉంటారు. డబ్బులు ఇచ్చారంట వాళ్ళు, నాకు ఇస్తుంది తీసుకోమ్మా అని. కేక్ చూడండి, ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళంతా కేక్ పెడతారు కదా, వద్దని మాత్రం ఎవరికి చెప్పదు. చూస్తుంది, ఇంకా అయిపోయింది కదా ఈక్షిత వెళ్దామా అంటే ఎత్తుకో మమ్మీ ఎత్తుకో అని చెప్తుంది. ఈక్షితకైతే బర్త్డేకి ప్రతిసారి ఆర్ఫనైజ్లో ఇస్తామండి పిల్లలకి. పాప ఆ పిల్లలు చూస్తే ఎలాగో అని. స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు మన రెగ్యులర్ డోనర్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఉషా వైష్ణవి విజయ్ కుమార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. విశేషం ఏమిటంటే ఈక్షిత అనే అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా మనందరికీ కూడా ఇది చక్కగా చేయడం జరిగింది. సో ఈక్షిత బర్త్డే విషెస్ సాంగ్ ద్వారా జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజు పెట్టుకుని మరెన్నో జరుపుకుంటూ నిండు నూరెళ్ళ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో మంచి విద్యాబుద్ధులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి ఉషా వైష్ణవి గారికి, విజయ్ కుమార్ గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మీ అందరూ కూడా వారికి మరి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసి మరి వాళ్ళ మన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆనంద ఓల్డేజ్ హోమ్ మీ అందరికీ కూడా రాత్రి భోజనాలు అనేవి అందజేస్తున్నటువంటి వారు వచ్చిందను ఉషా వైష్ణవి గారు, విజయ్ కుమార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. విశేషం ఏమిటంటే వాళ్ళ పాప ఈక్షిత బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా మనందరికీ కూడా ఈ ఫుడ్ అనేది స్పాన్సర్ చేయడం జరుగుతుంది. మరి ఈక్షితకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ఆశీర్వదిస్తూ అన్నదాత సుఖీభవ చెప్పి భోంచేస్తారు.